హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు రేఖా వంటిల్లు. అందరికీ నమస్కారం. నేను మీ రేఖని. ఈరోజు నేను చెప్పే రెసిపీ మన ట్రెడిషనల్ స్వీట్ అయిన తిమ్మన్నం. ఇది మ్యాక్స్ చాలామంది తెలియకపోవచ్చు అండి. ఇది మన ట్రెడిషనల్ స్వీట్. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని తయారు చేసే విధాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. బిఫోర్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఎన్రోల్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా దీనికోసం 3 నుంచి 4 గంటలు నానబెట్టుకున్న బియ్యంని మనం తీసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్నాను. సో వీటిని ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఈ రైస్ అంతటిని సో మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో కొబ్బరి కూడా తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి వేసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి 1 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని మనం దూరగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న బియ్యము కొబ్బరి పేస్ట్ని వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. వేసిన వెంటనే అది దగ్గరికి అయిపోతుందండి ముద్దలాగా. సో దాన్ని బాగా కలుపుకోవాలి. మనం పేస్ట్లా అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని స్మూత్ పేస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇది 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలోకి 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. మన రైస్ దేంతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ మిల్క్ వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. సో మిల్క్లో ఇది బాగా కలిసే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే ఇది దగ్గరికి అయిపోయి ముద్దలా అయిపోతుంది. సో కంపల్సరీ మనం కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో కంటే కొంచెం ఎక్కువ మనం ఫ్లేమ్ను కొంచెం హెచ్చించుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ స్వీట్ని ఎక్కువగా బ్రాహ్మణ్స్ ఎక్కువ వండుతూ ఉంటారండి. ఇది చాలా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇది దగ్గరకు అవుతుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు బెల్లము మరియు 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తింటాను అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్నంతా మనం దీనిలో కలిపేసుకోవాలి. ఈ బెల్లము షుగరు దీనిలో కలుపుకోవాలి బాగా. దీన్ని వండేటప్పుడు అడుగు కొంచెం దలసరి ఉన్నది ఎక్కువ యూజ్ చేస్తే మంచిదండి. అడుగు పట్టకుండా ఉంటుంది. సో దీన్ని మనం కలుపుతూనే ఉండాలి. ఇది కంప్లీట్ అయ్యే వరకు మన చేయికి పని ఉంటుంది. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకోండి 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మిల్క్లో ఇది బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. ఇది బియ్యం పిండి కాబట్టి మనకి దగ్గరికి అయిపోతూ ఉంటుంది. తర్వాత దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మరియు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకొని దీనిలో బాగా కలిపేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే తిమ్మనం రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఆల్ ఆఫ్ యూ.